మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేదే తన తపనని, మాయగాళ్ల మాటలు నమ్మి కేసులో ఇరుక్కోవద్దని సూచించారు. పాలమూరులో భూమిని కార్పొరేట్లకు దారదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టేవాళ్ల అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లగచర్లలో చిచ్చు పెట్టి అధికారులు కలెక్టర్పై దాడులు చేయించారని, వాళ్ళ మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయారని సందర్భంగా వారు తెలిపారు. లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.